అందరికీ నమస్కారం అండి. సాయి దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ ఈరోజు మొదటి వీడియోని నేను స్టార్ట్ చేయబోతున్నాను. ఒక ఆవిడ నిజ జీవితంలో సాయి లీలలను అనుభూతి చెందారు. మనం ఇప్పుడు ఆ కథని విందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. పేరు తెలియని ఒక భక్తురాలి అనుభవం. బాబా, గత 17 సంవత్సరాలుగా మీరు నాకు తోడుగా ఉన్నారు. అందుకు మీకు ధన్యవాదాలు. నేను ఎప్పుడూ మీ పవిత్ర పాదాల చెంతే ఉన్నాను. నన్ను, నా కుటుంబాన్ని వదిలివేయకండి. మీరు లేనిదే నేను లేను. ప్రియమైన సాయి బంధువులందరికీ నేను జనవరి 2017లో నాకు జరిగిన కొన్ని అనుభవాలు తెలియజేస్తాను. జనవరి నెల మధ్యలో నేను నా కొడుకుతో మా పుట్టింటికి వెళ్ళాను. నేను గర్భం దాల్చిన తర్వాత చాలా తరచుగా అనారోగ్యం పాలవడంతో చాలా డిప్రెస్డ్గా ఉన్నాను. 4 సంవత్సరాలుగా నేను ఏదో ఒక అనారోగ్యం, విటమిన్ లోపం, ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ చాలా బలహీనంగా ఉన్నాను. ఒకరోజు చాలా ఏడ్చి, బాబా ఎందుకు నన్ను పరీక్షిస్తున్నారు? నేను ఆయనను ఎంతో ప్రార్థిస్తున్నాను, కానీ ఆయన నా ప్రార్థనలకు సమాధానం ఇవ్వటం లేదు. బాబా నిజంగా దయగల వారైతే నా ప్రార్థనలు వింటూ ఉంటే ఆయన ఉదయం 10 గంటలకు ముందు వచ్చి నాకు జవాబు ఇవ్వాలని మా అమ్మతో అన్నాను. మా అమ్మ నా బాధ చూసి ఆయన ఖచ్చితంగా వచ్చి నీకు సమాధానం చెప్తారు అని చెప్పింది. నేను 9 గంటల సమయంలో పూజ చేస్తూ దీపాలు వెలిగించాను. అప్పుడే తన కుమార్తె వివాహానికి ధన సహాయం కోసం ఒక వృద్ధుడు వచ్చాడు. అతను ఎవరైనప్పటికీ మేము అతనికి సహాయం చేయాలని భావించాము. నేను అతనికి 2000 రూపాయలు ఇచ్చి పూజ కొనసాగించాను. మా అమ్మ అతనికి కాఫీ ఇచ్చి అతనితో మాట్లాడుతూ ఉంది. నేను పూజ పూర్తి చేసి హారతి మా తల్లిదండ్రులతో పాటు అతన్ని కూడా తీసుకోమని చెప్పాను. అతను హారతి తీసుకోకుండా మనం మన పిల్లలకి ఎలా ఇస్తామో అలా తన చేతులతో హారతిని నాకు చూపించారు. ఒకవేళ ఎవరైనా పెద్ద వయసులో ఉంటే వారు ముందు హారతి తీసుకొని తరువాత తమ పిల్లలకు చూపిస్తారు. నేను అతను వేరెవరో కాదు, బాబాయే అని నన్ను ఆయన ఆశీర్వదించారని భావించాను. ఇప్పటికీ ఆ సంఘటన తలుచుకుంటే నా మనసు ఆనందంలో మునిగిపోతుంది. మీరు ఇలా సాయి లీలల్ని మీ నిజ జీవితంలో అనుభూతి చెందారా? అయితే మీ జీవితంలో ఏ సాయి లీల జరిగిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మీది చేసేలాగా నేను ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం సాయిరామ్.